ప్రతి మనిషి జీవితంలో సంపద, ముఖ్యంగా బంగారం అనేది ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇది కేవలం అలంకారానికే కాదు, ఒక వ్యక్తి యొక్క సామాజిక స్థాయికి, ఆర్థిక భద్రతకు చిహ్నంగా నిలుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎంతో కొంత బంగారం కూడబెట్టుకోవాలని, లక్ష్మీదేవి కటాక్షం తమపై ఉండాలని కలలు కంటారు. అయితే ఆ కల నెరవేరాలంటే మన కృషితో పాటు కాలం మరియు గ్రహాల అనుకూలత కూడా చాలా ముఖ్యం. మన వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిగతులను, ధనప్రాప్తిని కొన్ని ముఖ్యమైన గ్రహాలు శాసిస్తాయి. వారిలో ముఖ్యంగా ధనకారకుడైన బృహస్పతి అంటే గురువు, గురుగ్రహం, భోగకారకుడు, సంపదకు అధిపతి అయిన శుక్రుడు ముఖ్యమైన వారు. వీరితో పాటు మన కర్మ ఫలాలను ఇచ్చే శనిదేవుడు, ఆకస్మిక లాభాలను ఇచ్చే రాహువు కూడా మన ఆర్థిక యోగాన్ని ప్రభావితం చేస్తారు. మరి రాబోయే 2026వ సంవత్సరంలో ఈ గ్రహాల సంచారం కొన్ని ప్రత్యేక రాసుల వారికి అద్భుతమైన, అపారమైన ధన యోగాన్ని, ముఖ్యంగా బంగారు రూపంలో సంపదను కూడబెట్టే అదృష్టాన్ని ఇవ్వబోతోంది. జ్యోతిష పండితుల లెక్కల ప్రకారం 2026 మే నెలలో జరిగే ఒక ప్రధానమైన బృహస్పతి సంచారం కొన్ని రాసుల వారి జీవితాలను పూర్తిగా మార్చివేయబోతోంది. వారి ఇళ్లలో బంగారు కాంతులు నింపబోతోంది. మొత్తం 12 రాసులలో ఒక 7 రాసుల వారికి ఈ యోగం చాలా బలంగా కనిపిస్తోంది. ఆ అదృష్టవంతమైన రాసులు ఏవో, వారికి ఏ సమయంలో ఈ రాజయోగం పట్టబోతోందో, ఏ గ్రహాలు వారికి ఎలా సహాయం చెయ్యబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశిలో జన్మించిన వారు స్వతహాగా పోరాట యోధులు. ఎన్నో సంవత్సరాలుగా మీరు పడిన కష్టానికి, మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కలేదని మీరు తరచుగా బాధపడుతూ ఉండవచ్చు. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోవడం, ఎంత సంపాదించినా నిల్వ చేసుకోలేకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతూ ఉండవచ్చు. కానీ 2026వ సంవత్సరం మీ తల రాతను మార్చబోతోంది. మీ కష్టాలన్నీ తీరబోయే సమయం ఆసన్నమైంది. 2026లో మీకు ధనయోగం పట్టడానికి 2 ముఖ్యమైన గ్రహాలు కారణం కాబోతున్నాయి. మొదటిది మీ లాభస్థానమైన 11వ ఇంట్లో శనిదేవుడి సంచారం. ఇది మీరు గతంలో చేసిన పనులకు, పడిన శ్రమకు ఇప్పుడు ప్రతిఫలాన్ని ఇవ్వడం ప్రారంభిస్తోంది. రెండవది మరియు అత్యంత ముఖ్యమైనది, 2026 మే నెల తర్వాత దేవగురువైన బృహస్పతి మీ 2వ ఇంట అంటే ధనస్థానం సంచరించబోతున్నాడు. జనవరి నుండి ఏప్రిల్ 2026 సంవత్సరం మొదటి 4 నెలలు మీరు కాస్త ఓపిక పట్టాలి. ఈ సమయంలో శనిదేవుడు మీ ఓపికను పరీక్షిస్తాడు. పాత పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం చెయ్యవద్దు. మీ ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి ఇది సరైన సమయం. మే 15 నుండి డిసెంబర్ 2026 మే 15వ తేదీన గురుగ్రహం మీ ధనస్థానంలోకి ప్రవేశించిన క్షణం నుండి మీ అసలైన అదృష్టకాలం ప్రారంభమవుతుంది. ఇది ఒక మూసి ఉన్న నిధి పెట్టెను తెరిచినట్లుగా ఉంటుంది. మీ మాటకే విలువ పెరుగుతుంది. మీరు పనిచేస్తున్న రంగంలో మీకు ప్రమోషన్, జీతం పెరుగుదల రూపంలో డబ్బు చేతికందుతుంది. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు, పెద్ద ఆర్డర్లు వస్తాయి. బంగారం యోగం. ఈ సమయంలో మీరు సంపాదించిన డబ్బును వృధా ఖర్చు చెయ్యరు. దానిని ఒక ఆస్తిగా మార్చుకోవాలని బలంగా నిర్ణయించుకుంటారు. ముఖ్యంగా గురుడి ప్రభావం వల్ల మీరు భూమి లేదా బంగారం మీద పెట్టుబడి పెడతారు. మీరు ఊహించని విధంగా మీ కుటుంబ అవసరాల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం లేదా ఒక శుభకార్యం కోసం పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, బంగారు నాణేలు లేదా బిస్కెట్లు కొనుగోలు చేసే యోగం బలంగా ఉంది. 2026 ముగిసేలోపు మేషరాశివారు తమ జీవితంలో ఎన్నడూ కొననంత బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. పరిహారం. ఈ అద్భుత యోగాన్ని మరింత పెంచుకోవడానికి ప్రతి గురువారం రోజు ఓం బృహస్పతయే నమః అని 108 సార్లు జపించండి. పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన సహాయం చెయ్యండి. వృషభరాశి. వృషభరాశి వారికి అధిపతి శుక్రుడు. ఈయన సంపదకు, విలాసాలకు, ఆభరణాలకు కారకుడు.
మీకు సహజంగానే బంగారం, వజ్రాలు, మంచి జీవన శైలి అంటే చాలా ఇష్టం. గత కొంతకాలంగా మీరు ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు చూసినా 2026వ సంవత్సరం మీకు ఒక అద్భుతమైన కానుకను ఇవ్వబోతోంది. మీ రాశినాథుడి అనుగ్రహంతో పాటు దేవగురువు బృహస్పతి కటాక్షం కూడా మీకు లభించబోతోంది. 2026 మే నెలలో బృహస్పతి మీ మొదటి ఇంటిలోకి అంటే మీ రాశి లగ్నంలోకే ప్రవేశిస్తున్నాడు. ఇది గురు బలం అని అంటారు. ఇది మిమ్మల్ని ఒక రాజులా మారుస్తుంది. మీ వ్యక్తిత్వానికి ఒక కొత్త ఆకర్షణ వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్లినా గౌరవ మర్యాదలు పొందుతారు. జనవరి నుండి ఏప్రిల్ 2026 ఈ సమయం ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మీ ఆరోగ్యం లేదా కుటుంబ సభ్యుల కోసం కొంత డబ్బు ఖర్చు కావచ్చు, కానీ ఇది తాత్కాలికమే. మే 15 నుండి డిసెంబర్ 2026 ఎప్పుడైతే గురు బలం ప్రారంభమవుతుందో మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతమవుతుంది. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. బంగారం యోగం. వృషభ రాశి వారికి గురు బలం కలగడం, రాశినాథుడు శుక్రుడు అనుకూలం కలగడం వల్ల మీరు డబ్బును కేవలం దాచుకోవడమే కాదు, దాన్ని ఆనందంగా ఖర్చు చేస్తారు. ముఖ్యంగా మీ విలాసాల కోసం, మీ సౌందర్యం కోసం ఖర్చు చేస్తారు. 2026 భాగంలో వృషభ రాశివారు తమ జీవిత భాగస్వామికి లేదా కుటుంబ సభ్యులకు ఖరీదైన బంగారు, వజ్రాభరణాలు కొని బహుమతిగా ఇస్తారు. ఇది కేవలం పెట్టుబడి కోసం కొన్న బంగారం కాదు, మీ స్థాయిని, మీ ఆనందాన్ని పంచుకోవడానికి కొన్న బంగారం. కొత్త ఇల్లు, కొత్త కారు, వాటితో పాటు విలువైన బంగారు ఆభరణాలు మీ ఇంట్లో చేరతాయి. మీరు మీ పాత బంగారాన్ని మార్చుకుని కొత్త డిజైన్లతో నగలు చేయించుకునే అవకాశం కూడా ఉంది. పరిహారం: ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ సూక్తం పఠించండి. ఆడవారికి, ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న స్త్రీలకు తీపి పదార్థాలు లేదా వస్త్రాలు బహుమతిగా ఇవ్వండి. సింహరాశి. రాజులాగా బ్రతకాలని కోరుకునే సింహరాశివారికి 2026వ సంవత్సరం ఒక రాజయోగాన్ని తీసుకురాబోతోంది. మీరు మీ స్థాయికి, మీ దర్పాకి తగిన పరిహారం: ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ సూక్తం పఠించండి. ఆడవారికి, ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న స్త్రీలకు తీపి పదార్థాలు లేదా వస్త్రాలు బహుమతిగా ఇవ్వండి. సింహరాశి. రాజులాగా బ్రతకాలని కోరుకునే సింహరాశి వారికి 2026వ సంవత్సరం ఒక రాజయోగాన్ని తీసుకురాబోతోంది. మీరు మీ స్థాయికి, మీ దర్పాకి తగినంత సంపదను చూడబోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా శనిదేవుడి ప్రభావం వల్ల మీరు కొన్ని ఆర్థిక ఇబ్బందులు, వృత్తిలో అడ్డంకులు ఎదుర్కొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ మేఘాలన్నీ తొలగిపోయే సమయం వచ్చింది. 2026 సంవత్సరంలో, ముఖ్యంగా మే 15వ తేదీ తర్వాత దేవగురువు బృహస్పతి మీ 11వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో 11వ ఇంట్లో గురువు ఉండటం అనేది అత్యంత అదృష్టవంతమైన యోగాలలో ఒకటి. ఇది మీరు ఏది పట్టుకున్నా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. జనవరి నుండి ఏప్రిల్ 2026 ఈ సమయంలో మీరు మీ పాత అప్పులను తీర్చడం లేదా పాత పెట్టుబడులను సర్దుబాటు చేసుకోవడం వంటి పనులపై దృష్టి పడతారు. వృత్తిపరంగా కొంచెం ఒత్తిడి ఉన్నా మీరు దానిని తట్టుకొని నిలబడతారు. మే 15 నుండి డిసెంబర్ 2026 ఇది మీ గోల్డెన్ పీరియడ్. లాభస్థానంలోకి గురువు రాగానే మీకు డబ్బు అనేక మార్గాల నుండి వస్తుంది. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఊహించని ప్రమోషన్, భారీ బోనస్ లేదా వేరే కంపెనీ నుండి పెద్ద ఆఫర్ రావచ్చు. వ్యాపారం చేసేవారికి వారి వ్యాపారం రెట్టింపు వేగంతో విస్తరిస్తుంది. బంగారం యోగం. సింహరాశివారు సంపాదించిన డబ్బును తమ స్థాయికి చిహ్నంగా చూపించడానికి ఇష్టపడతారు. 2026లో మీకు వచ్చే అపారమైన లాభాలతో మీరు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఇది చిన్న చిన్న ఆభరణాలు కాదు, మీ దర్పాన్ని చూపించే పెద్ద పెద్ద నెక్లెస్లు, రాజఠీవిని ఇచ్చే ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా మీరు బంగారాన్ని కేవలం ఆభరణంగా కాకుండా ఒక పెట్టుబడిగా కూడా చూస్తారు. గోల్డ్ బాండ్స్ లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి మీ సంపదలు మరింత పెంచుకుంటారు. మీ ఇంట్లో జరిగే శుభకార్యానికి మీరు కొనే బంగారమే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పరిహారం:
ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేయండి. ఓం ఘృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఆదివారం రోజు గోధుమలను దానం చేయడం వల్ల మీ రాజయోగం మరింత బలపడుతుంది. తులారాశి. సమతుల్యతను కోరుకునే తులారాశి వారికి 2026వ సంవత్సరం అదృష్టం తలుపు తట్టబోతోంది. మీ రాశినాథుడు శుక్రుడు మీకు అదృష్టాన్ని, సంపదను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దీనికి తోడు 2026 మే నెల తర్వాత బృహస్పతి మీ 9వ ఇంట్లో భాగ్యస్థానం సంచరించబోతోంది. 9వ ఇంటు అదృష్టానికి, తండ్రికి, పూర్వపుణ్యానికి సంబంధించినది. ఇక్కడ గురువు ఉండటం వల్ల మీరు పెద్దగా ప్రయత్నం చెయ్యకపోయినా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. జనవరి నుండి ఏప్రిల్ 2026 ఈ సమయంలో మీ పనులలో కొన్ని ఆటంకాలు ఉండవచ్చు. ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. ఆర్థికంగా ఇది ఒక సాధారణ సమయం. మే 15 నుండి డిసెంబర్ 2026 భాగ్యస్థానంలోకి గురువు అడుగు పెట్టినప్పటి నుండి మీ దశ తిరుగుతుంది. మీరు గతంలో ఎప్పుడో చేసిన మంచి పనులకు ఇప్పుడు ప్రతిఫలం దక్కుతుంది. మీరు ఎప్పుడో పెట్టిన చిన్న పెట్టుబడి ఇప్పుడు పెద్ద మొత్తంలో లాభాన్ని ఇవ్వచ్చు. తండ్రి ద్వారా లేదా పూర్వీకుల ఆస్తుల ద్వారా మీకు ధనలాభం కలుగుతుంది. బంగారం యోగం. తులారాశి వారికి ఈ సమయంలో అదృష్టం ద్వారా డబ్బు వస్తుంది. లాటరీ తగలడం లేదా షేర్ మార్కెట్లో ఊహించని లాభాలు రావడం వంటివి జరగవచ్చు. ఈ అదృష్టధనంతో మీరు మీ కుటుంబం కోసం బంగారం కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా మీ ఇంట్లో వివాహం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆ శుభకార్యం కోసం మీరు భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మీ రాశినాథుడు శుక్రుడు కాబట్టి మీరు చాలా కళాత్మకమైన, విలువైన డిజైనర్ ఆభరణాలను కొనగానికి ఇష్టపడతారు. 2026 మీకు అదృష్టలక్ష్మి రూపంలో బంగారాన్ని అందిస్తుంది. ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అష్టోత్తరం చదవండి. మీ భాగ్యస్థానాన్ని మరింత బలోపేతం చెయ్యడానికి మీ తండ్రికి లేదా తండ్రిలాంటి పెద్దవారికి బహుమతులు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోండి. ధనురాశి. ధనురాశి వారికి అధిపతి స్వయంగా దేవగురువైన బృహస్పతి. మీ సొంత అధిపతి 2026లో మీకు అద్భుతమైన స్థానాల్లో సంచరిస్తూ మీకు అపారమైన సంపదను ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా 2026లో గురువు మీ 5వ ఇంట్లో సంచరిస్తాడు. ఇది పూర్వపుణ్యస్థానం, సంతానస్థానం మరియు తెలివితేటలకు, స్పెక్యులేషన్కు సంబంధించిన స్థానం. జనవరి నుండి ఏప్రిల్ 2026 ఈ సమయంలో మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం లేదా మీ సొంత విద్య కోసం కొన్ని ప్రణాళికలు లేస్తారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మే 15 నుండి డిసెంబర్ 2026 గురువు 5వ ఇంట్లోకి రాగానే మీ తెలివితేటలు పదునెక్కుతాయి. మీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి స్పెక్యులేషన్ రంగాలలో ఉన్న వారికి ఇది ఒక సువర్ణకాలం. మీరు పెట్టిన చిన్న పెట్టుబడి కూడా పెద్ద లాభాలను ఇస్తుంది. బంగారం యోగం. ధనురాశివారు ఈ సమయంలో తమ తెలివితేటలను ఉపయోగించి డబ్బు సంపాదిస్తారు. ఈ డబ్బుతో మీరు భవిష్యత్తు కోసం గట్టి పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటారు. మీ పిల్లల చదువుల కోసం, వారి వివాహ అవసరాల కోసం మీరు ఇప్పటి నుండే బంగారాన్ని గోల్డ్ బాండ్ల రూపంలో లేదా గోల్డ్ ఈటీఎఫ్ల రూపంలో కూడబెట్టడం ప్రారంభిస్తారు. అంతేకాకుండా మీ రాస్యాధిపతి బృహస్పతి కావటంతో మీరు సంప్రదాయబద్ధంగా, శుభసూచకంగా బంగారు నాణేలను, లక్ష్మీదేవి ప్రతిమలను కొనుగోలు చేసి మీ పూజా మందిరంలో ఉంచుతారు. 2026లో మీరు సంపాదించే బంగారం మీ తరువాతి తరాలకు కూడా ఉపయోగపడే ఆస్తిగా మారుతుంది. పరిహారం. మీ రాస్యాధిపతి బృహస్పతి కాబట్టి మీరు ఎల్లప్పుడూ గురువులను, పెద్దలను గౌరవించాలి. గురువారం రోజు శనగలు, బెల్లం దానం చెయ్యటం లేదా ఆవుకు తినిపించటం వల్ల మీ ధనయోగం రెట్టింపవుతుంది. మకర రాశి. కర్మఫలం. శనిదేవుడి ఆశీస్సులతో బంగారు భవిష్యత్తు. మకర రాశి వారికి అధిపతి శనిదేవుడు. మీరు చాలా కష్టపడి పనిచేసే తత్వం కలవారు. క్రమశిక్షణకు మారుపేరు. మీ జీవితంలో ఏదీ సులభంగా రాదని మీకు తెలుసు. అయితే 2026వ సంవత్సరం మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వబోతోంది. మీ రాశినాథుడు శనిదేవుడు మీ 2వ ఇంట్లో ధనస్థానం సంచరిస్తున్నాడు. ఇది ఏలినాటి శనిలో చివరి భాగం అయినప్పటికీ ధనస్థానంలో శని ఉండటం వల్ల మీరు డబ్బును చాలా జాగ్రత్తగా, పదుపుగా వాడుతారు.
దీనికి తోడు 2026 మే తరువాత బృహస్పతి మీ 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది సుఖస్థానం, గృహస్థానం. ఇది మీ జీవితంలో సౌకర్యాన్ని, ఆస్తులను పెంచుతుంది. జనవరి నుండి ఏప్రిల్ 2026 ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ సమయంలో డబ్బుకు సంబంధించి కొంచెం ఒత్తిడి ఉంటుంది. ప్రతి రూపాయి లెక్క చూసుకుని ఖర్చు చెయ్యవలసి వస్తుంది. కానీ ఇది మిమ్మల్ని ఆర్థికంగా మరింత బలంగా మారుస్తుంది. మే 15 నుండి డిసెంబర్ 2026 గురువు 4వ ఇంట్లోకి రాగానే మీ దృష్టి ఇల్లు, ఆస్తుల మీదకు మళ్లుతుంది. శనిదేవుడు మీకు డబ్బును నిలబెట్టే శక్తినిస్తే గురువు ఆ డబ్బుతో ఆస్తులను కొనేలా చేస్తాడు. బంగారం యోగం. మకర రాశివారు 2026లో ఆభరణాల కన్నా ఆస్తి రూపంలో ఉన్న బంగారాన్ని కొనడానికి ఇష్టపడుతారు. మీరు ఫ్యాషన్ కోసం బంగారం కొనరు, భవిష్యత్తు భద్రత కోసం కొంటారు. శని ప్రభావం వల్ల మీరు సంపాదించిన డబ్బును గురుడి అనుగ్రహంతో బంగారు బిస్కెట్లు, బంగారు నాణేలు లేదా భూమి రూపంలోకి మారుస్తారు. 2026లో మీరు కూడబెట్టే సంపద మీ తరువాతి జీవితానికి ఒక పెద్ద ఆర్థిక భరోసాగా నిలుస్తుంది. మీరు నెమ్మదిగా, స్థిరంగా కానీ చాలా పెద్ద మొత్తంలో బంగారాన్ని మీ వశం చేసుకుంటారు. పరిహారం. మీ రాస్యాధిపతి బృహస్పతి కాబట్టి మీరు ఎల్లప్పుడూ గురువులను, పెద్దలను గౌరవించాలి. గురువారం రోజు శనగలు, బెల్లం దానం చెయ్యటం లేదా ఆవుకు తినిపించటం వల్ల మీ ధనయోగం రెట్టింపవుతుంది. మీనరాశి. మీ రాశ్యాధిపతి కూడా బృహస్పతే. ధనురాశివారిలాగే మీ అధిపతి 2026లో మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు. 2026 మే నెల తర్వాత బృహస్పతి మీ 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది మీ ధైర్యాన్ని, మీ ప్రయత్నాలను పెంచుతుంది. అక్కడి నుండి గురువు తన ప్రత్యేకమైన 5వ దృష్టితో మీ 7వ ఇంటిని, 7వ దృష్టితో మీ 9వ ఇంటిని, 9వ దృష్టితో మీ 11వ ఇంటిని చూస్తున్నాడు. ఒకేసారి గురువు యొక్క శుభదృష్టి భాగ్య, లాభస్థానాలపై పడటమనేది ఒక అరుదైన, అద్భుతమైన ధనయోగం. జనవరి నుండి ఏప్రిల్ 2026 ఈ సమయంలో మీరు కొంచెం గందరగోళంలో ఉండవచ్చు. ఏమి చెయ్యాలో పాలుపోని స్థితి. కానీ ఇది కేవలం తుఫానుకు ముందు ప్రశాంతత మాత్రమే. మే 15 నుండి డిసెంబర్ 2026 గురువు 3వ ఇంట్లో అడుగుపెట్టగానే మీలో ఒక కొత్త శక్తి వస్తుంది. మీరు ధైర్యంగా కొత్త పనులు ప్రారంభిస్తారు. మీ ప్రయత్నాలు 100% ఫలితాయి. బంగారం యోగం. గురువు యొక్క దృష్టి మీ భాగ్యస్థానం మరియు లాభస్థానం రెండింటిపైన ఉండటం వల్ల 2026 రెండో భాగంలో మీనరాశివారికి డబ్బు వర్షంలా కురుస్తుంది. మీరు ఏ పని చేసినా లాభం వస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త భాగస్వాములు వచ్చి పెద్ద పెట్టుబడులు పెడతారు. ఉద్యోగం చేసేవారికి వారి ప్రతిభకు తగిన గుర్తింపు, పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులందరికీ బంగారం కొనుగోలు చేస్తారు. మీ అదృష్టం, మీ లాభం ఎంతగా పెరిగిందంటే మీరు మీ సంపదలో కొంత భాగాన్ని దానధర్మాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఉపయోగిస్తారు. 2026లో మీరు కొనే బంగారం మీ మంచితనానికి, మీ అదృష్టానికి ప్రత్యేకగా నిలుస్తుంది. పరిహారం. మీ రాస్యాధిపతి బృహస్పతి కాబట్టి మీరు ఎల్లప్పుడూ నిజాయితీగా, ధర్మబద్ధంగా ఉండాలి. ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం, గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం మీకు అపారమైన శుభ ఫలితాలను ఇస్తుంది. ఇప్పటివరకు చెప్పినవన్నీ 2026వ సంవత్సరంలో జరగబోయే ప్రధాన గ్రహ సంచారాల ఆధారంగా చేసిన సాధారణ జ్యోతిష్య అంచనాలు మాత్రమే. ఈ రాసులలో జన్మించినంత మాత్రాన అందరికీ ఇదే ఫలితం వస్తుందని కాదు. ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకం, అందులోని గ్రహాల స్థానాలు, ప్రస్తుతం నడుస్తున్న దశలు వారి జీవితాన్ని మరింత లోతుగా ప్రభావితం చేస్తాయి. అయితే 2026లో ఈ రాసుల వారికి గ్రహాల అనుకూలత బలంగా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీ వంతు మీరు కష్టపడి పనిచెయ్యడం, నిజాయితీగా ఉండటం, అవసరమైన వారికి సహాయం చెయ్యడం వంటివి చేస్తే ఈ అంచనాలు ఖచ్చితంగా నిజమై మీ ఇల్లు బంగారంతో, సిరి సంపదలతో నిండిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి, మీ బంధుమిత్రులతో షేర్ చెయ్యండి, ఎందుకంటే ఈ అదృష్ట రాసులలో వారి రాశి కూడా ఉండవచ్చు. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ రూపంలో నేరుగా మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.